ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆస్ట్రా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ లాజరన్స్ అధ్యక్షతన మండల కేంద్రమైన దేవరపల్లిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, ఫౌండేషన్ అడ్వకేట్స్ తదితరులు వివిధ సైబర్ ఆన్లైన్ మోసాలపై వీడియోల ద్వారా సోదాహరణంగా వివరించడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వివిధ రీతిలో ప్రజల నుండి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన ముఠాల వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 275 కేసులు నమోదు చేయించడం జరిగిందని, కేవలం ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే రోజు సుమారు 1,50,00,000 అక్రమ మార్గాల ద్వారా సైబర్ నేరస్తులు దోచుకుంటున్నారని, అత్యాశలతో ఇలాంటి మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తులై ఉండాలని హెచ్చరించారు. ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక గీత లాంటిది ఒక అద్భుతమైన పుస్తకాన్ని నాకు ఒక సీనియర్ అడ్వకేట్ చూపెట్టారు. చాలా మంది అడ్వకేట్స్ కూడా తెలియదండి. అప్పుడు చెప్పారు, అలీభాయ్ నీకు సరైన పరిష్కారానికి ఒక బుక్ ఉంది, అదే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. డిఫెక్ట్ ప్రొడక్ట్ డిఫిషియన్సీ సర్వీస్ లో నువ్వు కేసు వేయొచ్చు అన్నారు. ఫస్ట్ టైం ఆ పుస్తకాన్ని పట్టుకొని 2012లో ఐ ఫైల్డ్ ఏ కేసు అగైన్స్ శ్రీరామ్ చిట్స్ అండి. 30 years స్టాండింగ్ అడ్వకేట్స్ ఆ పక్కన, 3 months కూడా కానీ అడ్వకేట్ ఈ పక్కన. కాదు, మీ అందరూ చెప్పేది ఒకటి ఏంటంటే, కోర్టు ఎప్పుడు కూడా ఎవిడెన్స్ యాక్ట్ మీద నడుస్తుంది. 30 years 40 years స్టాండింగ్ అడ్వకేట్ చూడదండి. కోర్టుకి నేను చేసినట్టు ఎగ్జిబిట్స్ ఏంటంటే, ఎగ్జిబిట్ 1 అప్పు తీసుకున్న డాక్యుమెంట్, ఎగ్జిబిట్ 2 ప్రతి నెల కట్టిన డాక్యుమెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్, ఎగ్జిబిట్ 3 క్లియర్ చేసినట్టుగా క్లియరెన్స్ సర్టిఫికెట్, ఎగ్జిబిట్ 4 మళ్ళీ బ్యాంక్ లో ప్రజెంట్ చేసింది, ఎగ్జిబిట్ 5 మళ్ళీ ప్రజెంట్ చేసింది. కోర్టు ఎవిడెన్స్ చూసి ఆఫ్టర్ 6 months ఇమీడియట్ గా జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే, అప్పు తీర్చేసినా కూడా చెల్లిపోయిన బాకీపై చెక్కులు వేయడం సేవా లోపం కింద వస్తుందని చెప్పేసి శ్రీరామ్ చిట్స్ కి 50,000 రూపాయల జరిమానా, ఈ 1,200 రూపాయలు కోర్టు ఖర్చులు 5,000 రూపాయలు తిరిగి ఇవ్వమని ఆదేశించడం జరిగింది. ఒక్కసారి నాలో ఆ ఉవ్విళ్ళు వెంటనే నేనేం చేశానంటే, నేను లా ఏముంది MBA చేశానండి, మార్కెటింగ్ పర్సన్. వెంటనే నేనేం చేశానంటే, ఒక యువ న్యాయవాది శ్రీరామ్కి కొరడా పుస్తక పేపర్లు వేయించా. అప్పుడు దాకా వైజాగ్ బార్ లో నేను ఎవరెవరికి తెలియదండి. ఎప్పుడైతే ఈనాడు పేపర్లో ఈ న్యూస్ వచ్చిందో, మరుసటి రోజు నేను బార్కి వెళ్తే ప్రతి ఒక్కరు ఒక హీరోలా స్వాగతం చేయడం మొదలెట్టారు. అలీభాయ్ నువ్వు అసలు చెప్పేసి నేను ఒకసారి ఊహించి నాకింత సీన్ ఉందా అని. కానీ ఆ విజయం 2013లో నేను అందుకున్న చూసేది ఏంటంటే, అప్పుడు నాకు తెలియని లాయర్గా నాకు తెలియని ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, మీరంతా గుర్తుపెట్టుకోండి అమ్మా, 2 కోర్టులు ఉంటాయి. ఒకటి డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీం కోర్ట్, సివిల్ కోర్ట్స్. ఇవన్నీ సివిల్ క్రిమినల్ కోర్ట్స్ ఒక ప్రొసీజర్. యాజ్ పర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 దేర్ ఇస్ సెపరేట్ కోర్ట్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కన్స్యూమర్ కోర్ట్స్. ఈ కన్స్యూమర్ కోర్ట్స్ లో గొప్ప విషయం ఏంటంటే, మీ కేసు మీరే ఫైల్ చేసుకోవచ్చు, మీ కేసు ఒక అడ్వకేట్కి ఇచ్చి ఫైల్ చేయించవచ్చు, లేదా మీ కేసుని ఒక లాయర్ కాకుండా, లాయర్కి ఫీజులు ఇచ్చుకోండి ఇబ్బంది ఉంటే ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చి మీరు ఫైల్ చేయించారు. విషయాన్ని నేను యాక్ట్ లో చూశాను. అప్పుడు నేను ఈ రోజు కూడా శ్రీరామ్కి డైలీ దండేస్తుంటానండి. ఆ రోజు నాకు జరిగిన మోసాన్ని వెంటనే నేను ఏం చేశానంటే, కొంతమంది నా ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్, కొంతమంది నాన్ అడ్వకేట్స్ తోటి ఈ ఆర్గనైజేషన్ ని నేను ఢిల్లీలో రిజిస్టర్ చేశాను. చేసి 2014 నుంచి 2016 రిజిస్టర్ అయిందండి. ఇక్కడ ఏవైతే చూపెట్టామో ఈ రోజు దాకా 1,000 మంది టీమును తయారు చేసామండి. 1,000 మంది. ఎవరు ఎక్కువ మంది? ఎవరు? సిఐ గారు బాల సురేష్ బాబు గారు వచ్చి వారి సందేశం కోరుతున్నాం. ఈ రోజు మార్చి 15 వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే. 1972లో మొట్టమొదటిసారిగా యుఎస్ పార్లమెంట్ లో వినియోగదారునికి ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి, వాళ్ళకి సంరక్షణ కావాలనే ఆలోచనతోటి స్టార్ట్ అయింది. మార్చి 15 వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే అండి. ఆసరా ద్వారా, ఆసరా అంటే అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వారి కోసం వినియోగదారుల ఫార్మ్స్ లో ఉచితంగా కేసెస్ని ఫైల్ చేసి 2016లో ఢిల్లీలో స్టార్ట్ అయిన ఈ సంస్థ ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో 1000 మంది స్వచ్ఛందంగా అడ్వకేట్స్, నాన్ అడ్వకేట్స్ దీంట్లో సోషల్ సర్వీస్ అందిస్తున్నామండి. అడ్వకేట్స్ అసోసియేషన్లో కన్స్యూమర్ కోర్టులో యాజ్ పర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కోర్టులో కేసులు ఫైల్ చేయండి, అడ్వకేట్ కానక్కర్లేదు. ఈ విషయం కూడా చాలా మందికి అవగాహన లేక అడ్వకేట్స్ అసోసియేషన్లో మేము నాన్ అడ్వకేట్స్ అంతా భాగస్వాములు చేసుకొని వారికి కన్స్యూమర్ కోర్టులో కేసులు ఎలా ఫైల్ చేయాలని దాంట్లో ట్రైనింగ్స్ కూడా ఇచ్చి ఈ 12 రాష్ట్రాల్లో ఈ రోజు దాకా 275 కేసెస్ని మేము ఫైల్ చేసి వినియోగదారులకి రక్షణ కల్పించడం జరిగిందండి.
ఈ రోజున ప్రత్యేకంగా మాకు ఎక్కువ వస్తుంది ఈ మొబైల్ యూజ్ ఎక్కువ అవడంతో సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయండి. రోజు ఒక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే 1,50,00,000 రూపాయలు ప్రతిరోజు దొంగిలించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మార్చి 15 వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే సందర్భంగా ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ వారితోటి సైబర్ నేరాలపై స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళతోటి ఆసరా ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో 50 కార్యక్రమాలు చేస్తున్నామండి. దాంట్లో సందర్భంగానే దేవరపల్లి ఇన్స్పెక్టర్ గారు ప్లస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజున ఇక్కడ 1000 మందికి మనం సైబర్ నేరాలకు ఎలా జరుగుతున్నాయి, దాని నుంచి ఎలా రక్షణ తీసుకోవాలని మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నారండి. సో ఆసరా ద్వారా అవగాహన కల్పించి వినియోగదారులు కావచ్చు, ప్రతి సిటిజన్ కావచ్చు నష్టపోకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం అండి. ఈ కార్యక్రమానికి మా ఆసరా యొక్క అంటే మేము భారతదేశంలో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్గా సౌత్ కొరియా, దుబాయ్, USA ప్లస్ లండన్లో కూడా మేము స్టార్ట్ చేసాం. అక్కడ భారతీయులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన అక్కడ మోసపోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం సౌత్ కొరియా నుంచి యాన్ గారు వచ్చారు. అలాగే మా ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ రతన్ రాజు గారు ఈ యొక్క పర్యవేక్షణ చూస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని దేవరపల్లి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన శ్రీ లాజరస్ గారు ఆయన మా ఆసరా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. అలాగే కేరళ నుంచి కేరళ ప్రెసిడెంట్ సుజు గారు వచ్చారు. సో ఇంతమంది ఈ ప్రోగ్రామ్ జరగడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో 4 సంవత్సరాల నుంచి యాజ్ ఏ నేషనల్ ప్రెసిడెంట్గా ఆస్ట్రేలియాలో పనిచేసి ఇప్పుడు ఇంటర్నేషనల్గా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇండియన్స్ అందరికీ కూడా చాలామందికి రకరకాలుగా కన్జ్యూమర్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు. లైక్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఇక్కడ రాంగ్ సైట్లకు అమ్మించడం కానీ రకరకాలుగా NRA వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అందువల్ల సో అదే మన దుబాయ్లోని జారా గారి ద్వారా ఆవిడ ద్వారా అక్కడ ఆపరేషన్స్ ఏర్పాటు చేసి మనకి క్యాంటీన్ నుంచి సపోర్ట్ చేస్తూ ఆసరా కోసం యాన్ గారు కూడా మనకి సౌత్ కొరియా నుంచి కూడా ఆయన హెల్ప్ చేస్తానంటే అక్కడ ఉన్న మన ఇండియన్స్ అందరికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే. అలాగే సుజు బావగారు గారు and my peoples, and I was 25 years back. I researched and studied all of the work in tangible asset to become the making the money the program. I wrote some economic theory about Hiroshima. We made the first time in India established one company, Pioneers Area CPG, our team. And I want to make it change the world some different way. It's a very big opportunity for me. God blessing of India for my company. ఆసరా నుంచి ఈ ప్రోగ్రాం జరగడం, ఎంతోమంది ఈ ప్రోగ్రాంకి వచ్చి దీని మీద అవేర్ అవ్వడం చాలా